పొరుగు దిష్టి, ఊరు దిష్టి, దూరదృష్టి, దూరదర్శన్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. ఏంటయ్యా అద్దంలో చూసుకుంటూ నీకు నువ్వే దిష్టి తీసుకుంటున్నావు? నా గ్లామర్ కి స్ట్రీట్ లో ఉండే ఆడవాళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. నిద్దట్లో కాలు అదే లేస్తుంది, అందుకే దిష్టి తీసుకుంటున్నాను. అయితే కాయ గట్టిగా కొట్టు, ఎన్ని ముక్కలైతే అంత దిష్టి పోతుంది. త్వరగా పంచరేవయ్యా. అలాగే కొడతాను. సచిన్, గంగూరి, కాఫీ నెంబర్ 1. పగిలింది పెంట. ఎప్పటి సంగతి చెప్తానురా. బైక్ రిపేర్ చేయాలి. మా మేడంది నీ చర్మం చెప్పులు కుట్టించుకుంటా, నీ కండల కాకులకేస్తా. మా మేడంది ఈ కళావరం రింగ్ వచ్చింది కూడా బతికిపోయారు. నా బైక్ వెనక ముందు గాలి తగ్గి కొంచెం లూజ్ అయ్యింది, దాన్ని పంపు కొట్టి టైట్ చేయి. ఓవర్ ఆయిల్ చేయించుకోరాదు, నీట్ గా చేసి పెడతా. నాకు ఇండియన్ ఆయిల్ మీద నమ్మకమే లేదు, పంపు కొట్టి టైట్ చేస్తే చాలు. ఇతనే పెద్ద లూజు, ఇక నీ బండికి ఏం చేస్తా టైట్. ఏడ్చావులే, పంపడం జాగ్రత్త కొట్టు, నీకు అసలే పని మీద పట్టు తక్కువ. నీ ఏజ్ గ్రూప్ కు నువ్వే కొట్టొచ్చుగా. నీ ఏజ్ వాళ్ళకి నేను కొట్టలా. ఒక పంపు కొట్టడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏజ్ తో పని లేదు, ఎవరినొకరు కొట్టమను. కమాన్, ఇది నా ఇంపోర్టెడ్ బైక్ సైకిల్. ఓ శానా షెడ్లు చూసినట్టుందిగా బండి. అమెరికా సైడ్లు కూడా చూసింది. ఏమాన్, వెనక చక్రానికి బాగా గట్టిగా గాలి కొట్టు, ఎంత బరువైనా ఆగాలి. ముందు చక్రానికి ఇలా లైట్ గా ఊగుతూ ఊగుతూ ఉండేలా కొట్టు. నీకేం కంగారు లేదు, మా వాడు పంపు కొట్టాడంటే మీకు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా తెలియదు. పెడల మీద కాలేకుండా ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది, కానీ బ్రేక్ మాత్రం మీరే వేసుకోవాలి. ఓకే? డోంట్ టచ్, ఐ యామ్ అన్మ్యారీడ్. అమ్మో, బండికి బాడీకి లింక్ ఏంటో. పట్టుకో. ఐ కాంట్. పట్టుకో. ఐ కాంట్. ఎందుకు? ఒకసారి ఇలాగే పట్టుకుంటే టైర్ కెక్కాల్సిన గాలి నాకెక్కేలాగా అయిపోయాను. యూ పట్టుకో, యూ కొట్టుకో, యూ పట్టుకో, యూ కొట్టుకో. ఓకే, నేనే పట్టుకో, నేనే కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. అక్కడ కొడితే ఇక్కడ లేస్తుందంటే ఊరుకో రాజా, ఊరుకో, భయపడకు, భయపడకు రాజా. ద్రోహి, ఈ విచిత్రమైన డ్రైవింగ్ ఏంట్రా? రా పక్కరారా. ఏంట్రా చంపేస్తావా? నీ ఫేస్ చూసి చెప్పగలను, నీ దగ్గర ఆర్సీ లేదు. నేను కింద చూసి చెప్పగలను, నీకు బ్రెయిన్ లేదు. నాకు బ్రెయిన్ లేదా? అరే లైసెన్స్ ఏనా ఉందా? డ్రైవింగ్ వస్తే లైసెన్స్ ఎందుకు? రే పోలీసు వాడిని నేనే, చూడరా ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఎన్ని కాగితాలు పెట్టుకుని తిరుగుతున్నాను. అవన్నీ మడిచి క్యాప్ లో పెట్టు. ఇంతకు నీకు డ్రైవింగ్ వచ్చా? అంటే నాకు డ్రైవింగ్ రాదనా? ఏది ఎందో ఇంకి వేయగలవా? ఏంటి 8 అంక? పట్టుకో పట్టుకో. 8 అంక ఎలా వేస్తాను చూడు. హలో హలో 1 2 3 కాలింగ్. 4 5 6 ఆన్సరింగ్. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవడైతే నాకేంట్రా బొంగునాదో. బొంగునాదమా? రే స్టేషన్ కి వచ్చి మాట్లాడరా. తప్పదా? రారా, బిర్యానీ తినిపిస్తాను. అదే చేత్తో కోట్ర మందు కూడా తెప్పించు. వస్తున్నా. నన్ను బొంగునాదం అంటాడా? ఎవడ్రా నన్ను రమ్మంది? బాగుంది. ఓ టీ చెప్పమ్మా. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. మరి అదిగా అక్కడి నుంచిలే. ఆ సీట్ నాది. నువ్వు కొన్నావా? లేదు, గవర్నమెంట్ ఇచ్చింది.
గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. ఆ ప్రజల్లో నేను ఒకటి. ఆ సీట్ నాది. అసలు నేను ఇక్కడ రమ్మంది ఎవరు? కమాన్, ఐ వాంట్ ఆన్సర్ ఇమిడియట్లీ. దట్ ఈస్ నంబర్ ఆఫ్ సాలింగ్ సీట్ ఎనిమీ. సార్ నా బండి పోయింది సార్. వీడు ఇక్కడికి వచ్చాడా? వెల్కమ్ మై ఫ్యాటీ బాయ్. సార్ సార్ వీడు పేపర్స్ లేని బండిలో తిరుగుతున్నాడు సార్. వీడు ఎలా తిరిగినా పర్వాలేదు, నన్ను బొంగునాదం అన్నాడు. సార్ మీ బొంగు విషయం వీడికి ఎలా తెలిసింది సార్? బొంగులోకి మళ్ళీ రిపీట్ చేయాలా? మిస్టర్ మర్యాదగా చెప్పు, నేను బొంగునాదం గాడిని ఎవడు చెప్పాడు? నువ్వు ఒకటి చెప్పేదండి, చూస్తుంటే నీకు తెలుస్తలా? నువ్వు బొంగు ఆడి భాషను. ఇది యాక్సిడెంట్ కదా సార్? హత్య సార్. హత్య? నా కళ్ళారా చూశాను సార్. హలో, నేను 2 టౌన్ సిఐని మాట్లాడుతున్నాను. సార్, మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్. షటప్. మా అమ్మాయి బతికే ఉంది. వాట్? బతికే ఉందా? ఐఎమ్ వెరీ సారీ సార్. ఏరా బొంగునాథం గారు, ఈ అమ్మాయి బతుకుంటే చచ్చిపోయింది ఎవరంట? కరెక్ట్. ఇదేదో మర్డర్ మిస్టరీలా ఉంది. దీన్ని సాల్వ్ చేయాలంటే మన వల్ల కాదు, సిబిఐ వాళ్ళకి అప్పగించాల్సింది. సిబిఐ? యు మీన్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా? నో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఎవరా మీరు? అరే మొహం తోట్లాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. ఇలా కలరా? ఇప్పుడు టైర్ పంచర్ అయితే ఏంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? సమయానికి వచ్చావురా, నన్ను కాస్త ఆసుపత్రి డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టారంట, ఆయన ఆసుపత్రిలో చేర్చారు. నన్ను అక్కడ దింపు. అలా కాదు, పని చేయనా? నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఎస్ఐ గారి దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంటరా? అది కాదు నానా, పదా నా మాట నానా. పదరా. అమ్మా సూర్యనారాయణ, కొంచెం ఓర్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుకులే. ఏం చల్లబట్టం సార్? అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా, 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. వీడు ఇలా కలరా? దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గెలిచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రాయణవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పిని తట్టుకోలేకపోతున్నారేమో. మూసుకో, నువ్వు ఓర్చుకో. ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుక?
నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాప్ ఊరుకోవయ్యా, పెద్ద డౌట్లు వాడు ఎవడు వెంకటేశ్వర కొడుకు, వాడి కొడుకు మంకీ క్యాప్ గింకి క్యాప్ అంటావేంటి? వెళ్ళవయ్యా, పెద్ద డౌట్లు తీసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.